నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా సహకరించారు. చాలా సంతోషం. ఇది డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేసి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కూడా బాగా పనిచేసిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా నా గెలుపు కోసం ప్రతి వారు కష్టపడ్డారు. ముఖ్యంగా గ్రామాల్లో అయితే రైతులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి, మహిళలు అయితేనేమి పార్టీ కుటుంబ సభ్యులుగా పనిచేశారు. మైనార్టీలు కూడా తమ ఎలక్షన్ మాదిరిగానే నిన్న జరిగిన ఎలక్షన్ లో బాగా కష్టపడడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అన్ని వర్గాల వారు కూడా, వాస్తవంగా చెప్పాలంటే అన్ని వర్గాల వారు కూడా నిన్న జరిగిన ఎలక్షన్ లో ప్రతి వారు కూడా బాగా కష్టపడి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే పనిచేసి అన్ని విధాలుగా మా గెలుపు కోసం కృషి చేసినా చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న జరిగిన ఎలక్షన్ లో కూడా ఈవీఎంలు కూడా బాగా సతాయిస్తాయి. ఆ విషయం అధికారులు కూడా బాగా తెలుసు, ప్రజలకు తెలుసు. లేట్ గా స్టార్ట్ అయినా కూడా ఆ టైంని ఎక్స్టెన్షన్ చేయలే వీళ్ళు. ఆ విధంగా కూడా తక్కువ రానికి కారణం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇప్పుడుండే నిన్న జరిగిన ఎలక్షన్ లో చాలా మంది ఎంతో అభిమానంతో మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా వాళ్ళే నిలబడినట్లుగా సొంత కుటుంబ సభ్యులుగా పనిచేసినా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే పనిచేశారు. ఏదున్నా కూడా నా గెలుపు కోసం చాలా మంది కృషి చేశారు. ఎందుకంటే నా కుటుంబం కూడా ఇంటింటి తిరిగినప్పుడు కూడా చాలా మంది సపోర్ట్ చేసి వాళ్ళు వెనక ఉండి బాగా పనిచేశారు. ఏదన్నా గెలవల్ల 4సారి అని చెప్పేసి అభిమానంతో చాలా చూపిస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళా ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మహిళలు కానీ, రైతులు కానీ, యువత కానీ, పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఇంకా తటస్థులు కానీ అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఆదరణ పరిస్థితి గమనించి అందరూ కూడా సహకారం ఇచ్చిన ప్రతి వారు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అవసరం. ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలని ప్రతి వారికి అందే విధంగా చేసే పరిస్థితి ఉంది. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను తొలగించి కోర్టుకు పోయి పేదవాళ్ళం అంటే పెన్షన్దారులకంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా చాలా ఆలోచించినారు. పెన్షన్లు కూడా తీసుకునే వాళ్ళంతా కూడా ఎందుకు ఈ విధంగా చేసినారు కాబట్టి ప్రతి వారు కూడా ఫ్యాన్ గుర్తుగా పబ్లిక్ గా చెప్తారు, ఫ్యాన్ కి ఇస్తాం మేమని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితులు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా నిన్న వర్షం బాగా వచ్చింది, శుభసూచన ఇది. వర్షం వల్ల కూడా ఓటింగ్ శాతం కొద్దిగా పెరిగింది మనకి. ఎందుకంటే పనులు పోయే వాళ్ళంతా కూడా నిలబడిపోయినారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేసి మహిళలు ఎక్కువ శాతంలో పాల్గొనడం చూసాం. చాలా చోట్ల, చాలా గ్రామాలు చూసాం, టౌన్ లో చూసాం. ఎక్కడ చూసినా కూడా మహిళలంతా కూడా వచ్చి వాళ్ళు ఈ ఓటుని సద్వినియోగం చేసుకున్నారు. ఎందుకంటే ఓటు అనేది 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా మేము ఎప్పుడు కూడా చూడలే. ఈ 4 ఎలక్షన్లో, గత 4 ఎలక్షన్లో కూడా ఎప్పుడు కూడా చూడలే. అయినా ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది, 3-4% పెరిగింటుంది. లాస్ట్ టైం కైనా ఈసారి పెరిగింది. అదే కాబట్టి ప్రతి వారు కూడా సొంత కుటుంబ సభ్యులుగా పనిచేస్తారు ఒకటి. ఎందుకంటే మా మీద అభిమానం చూసిన ప్రతి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా కూడా అభివృద్ధి కోరుకుంటా ఉన్నాం మనమంతా కూడా. అంటే ప్రజలంతా కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. దాంతో పాటు సంక్షేమ కార్యక్రమం అందినాయి కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి మనం ఒకసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆలోచన ప్రజల్లో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మంచి శుభ పరిణామం ఇది. ఏదన్నా అన్ని రకాలుగా నెక్స్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన చాలా మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఆయన అభివృద్ధిని చేయాలని చెప్పి సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే ఇంకా గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు లేవు, చాలా చోట్ల తాగునీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకుపోతాం. ఆషామాషిగా ఉండే పరిస్థితి లేదు ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైము ఇబ్బంది పడి ఏదో రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇచ్చిన మాట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఈసారి ఆయనే చెప్పినాడు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానే కానీ వేరే విధంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితి అభివృద్ధి కూడా కావాలా, అవసరం అని చెప్పేసి ప్రజలు కోరుకుంటామని చెప్పే పరిస్థితి చూసాం. ఆ పరిస్థితుల్లో
ఖచ్చితంగా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. వీళ్ళు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంకా అధికారంలోకి వస్తా అని చెప్పేసి ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలవగట్టున్నారు. ఇది జరిగే పని కాదు. దేనికైనా సిద్ధం మేము. ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది గ్యారంటీ. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయేది గ్యారంటీ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. నా కోసం కృషి చేసిన వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారు కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరున వాళ్ళ కృతజ్ఞతగా నేను రుణపడి ఉంటా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. నమస్కారం.